నిర్మల్ జిల్లాలో సోయా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తానూర్, కుబీర్, భైంసా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో సోయా టోకెన్ కోసం అర్ధరాత్రి నుంచే రైతులు బారులు తీరారు. ఇవాల్టి నుంచే సోయా టోకెన్లను పంపిణీ చేస్తారనే సమాచారంతో అన్నదాతలు పోటెత్తారు. తానూరు PACS కేంద్రం వద్ద క్యూ లైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టారు. కుబీర్ PACS కేంద్రంలో టోకెన్ల కోసం భారీగా రైతులు పోటెత్తడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. పలువురు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు స్పందించి సోయా టోకెన్ కౌంటర్లను పెంచాలని కర్షకులు కోరుతున్నారు. తొక్కిసలాటలన్నీ బాగా పడిపోయిండ్రు. ఇద్దరు ముగ్గురు బాగా దెబ్బలు తగిలినాయి. వాళ్ళ కాళ్ళకు కొంచెం నడస్తలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి బాగా ఇదైంది. ఇక్కడ లేడీస్ కూడా పడిపోయారు. ఇక్కడ జెంట్స్ కూడా ఒకటే కుప్ప కూడినట్టు మొత్తం అందరు పడిపోయారు. మొగోళ్ళు పడ్డలు కాలువ అంటే ఆయన మరలు లేచిండు. ఆయన మీదికెళ్ళి చీడబడ్డాడు. కోసమే పోయినా ఆడ మంది దగ్గరికి పోయిన వాళ్ళకు నోటేసిండు మొగోళ్ళు. ఇలా మీద ఒక 10 మంది అయితే పడ్డారు. ఇల్లు అయితే బాగా